పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో వ్యక్తి ఫ్యాక్టర్, నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. అమ్మో అమ్మో, జనసేన అసలు సిసలు రాజకీయ పార్టీగా మారిపోయింది అనటానికి వారం రోజులు సరిపోతుంది. మొన్నటికి మొన్న పిఠాపురంలో టీడీపీ వర్మకు ఎమ్మెల్సీ సీటు లేకుండా చేసింది. తమ్ముడు నాగబాబుకు ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా చేసుకుంది. 40 ఏళ్ల ఇండస్ట్రీ పార్టీని నిలబెట్టింది. అంతేనా, గెలిచిన పిఠాపురం గడ్డపైనే ఇది నాడ్డా, నన్ను గెలిపించటానికి నువ్వెవడ్రా అంటూ చెప్పకనే చెప్పారు. గింజుకోవలసిన వర్మ సైలెంట్ గా ఉంటే టీడీపీ తెగ గింజుకుంటూ పోస్టులు పెడుతుంది. వర్మకు వెన్నుపోటు అని వాడుకుని వదిలేశారంటూ పవన్ కళ్యాణ్ టార్గెట్ గా సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తోంది టీడీపీ సోషల్ మీడియా. దీనిపై జనసేన పార్టీ గట్టిగానే కౌంటర్ అటాక్ దిగింది. పవన్ గెలుపుకు ప్రధాన కారకులు పవన్ కళ్యాణ్ ఇమేజ్, వీటితో పాటు జన సైనికులు. అంతేకాదండి, పిఠాపురం అంటేనే కాపులు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే 1,20,000కు పైగా కాపు కులం ఓట్లు ఉన్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ గెలిచాడు అనేది జనసేన వర్షన్. నిజమే కదా, జాతీయ భావం, రాష్ట్ర భావన ఎటూ లేదు. కనీసం కుల భావనతో అయినా గెలిపించండి అని వేడుకుంది పవన్ కళ్యాణే కదా. ఆ భావనతోనే కాపు కులం ఓట్లన్నీ గంపగుత్తగా పవన్ కళ్యాణ్ కు పడ్డాయి. ఇందులో టీడీపీ వర్మ పీకింది చేసింది ఏమీ లేదు. ఒకవేళ వర్మ ఏ త్యాగం చేయకపోయినా, వర్మ పోటీ చేసినా పవన్ కళ్యాణ్ గెలిచేవాడు. ఇందులో సందేహం కూడా లేదు. వర్మ ఓటమి ఎరగని ధీరుడేమీ కాదు. వర్మ 2009లో, 2019లో 2 సార్లు ఓడిపోయాడు. వర్మ తోపు తురుంఖాన్ అనుకుంటే 2 సార్లు ఎలా ఓడిపోతాడు అనేది మరో లాజిక్ క్వశ్చన్. 2 సార్లు ఓడిపోయిన వర్మ పవన్ కళ్యాణ్ను ఎలా గెలిపిస్తాడు? అసలు వర్మకు వ్యక్తిగతమైన ఓటు బ్యాంకు లేదు. ఉన్నదంతా పార్టీల పరంగా, కాపు కులం పరంగానే పిఠాపురంలో ఓటు బ్యాంకు ఉంది. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారా టీడీపీ వాళ్లు అంటున్నారు జనసేన సైన్యం. 2014లో పక్క నియోజకవర్గానికి చెందిన పోతుల విశ్వంగారికి ఇవ్వటంతో తనకు అన్యాయం చేశారంటూ ఇల్లిల్లు తిరిగి ఏడుపులు ఏడ్చి, కాళ్లు పట్టుకొని, చేతులు పట్టుకొని, గడ్డాలు పట్టుకొని సానుభూతి పొంది గెలిచాడు వర్మ. అంతేకాని వర్మకు అంత సీన్ లేదు అంటున్నారు జనసైనికులు. జనసేన వాదనలోనూ నిజం లేకపోలేదు కదా. వర్మకు పిఠాపురంలో అంత సీన్ ఉంటే 2 సార్లు ఓడిపోడు. లోకల్ సెంటిమెంట్ పెట్టుకుని ఓసారి గెలిచేవాడు కాదు. కులం ఓట్లను సెంటిమెంట్ గా ఉపయోగించుకునేవాడు కాదు కదా వర్మ. ఇక మొన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను షేర్ చేస్తున్న టీడీపీకి ఇదే మా సమాధానం అంటోంది జనసేన. మర్యాద కోసం, పొత్తు ధర్మం కోసం పవన్ కళ్యాణ్ నా గెలుపు బాధ్యతను నీ చేతుల్లో పెడుతున్నానని చెప్పాడు. అంతేకాని అతనేదో పోటుగాడని కాదు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా టీడీపీ పార్టీని నిలబెట్టే బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు కాబట్టి, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేయాల్సి ఉంది కాబట్టి, అన్ని నియోజకవర్గాల్లో ఓట్లు చీలిపోకుండా చూడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పై ఉంది కాబట్టి, పొత్తు ధర్మంలో భాగంగా వర్మకు ఆ అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్. అంతేకాని వర్మ తోపు ఏదో పొడి చేస్తాడు అని కాదు కదా. పిఠాపురంలో తిరిగిన జబర్దస్త్ టీం అంత సీన్ కూడా వర్మకు లేదు అనేది చెప్పకనే చెబుతున్నారు జన సైనికులు. నా వల్లే గెలిచాడు అనే వ్యాఖ్యలకు మౌనంగా ఉంటూ అడ్డుకట్ట వేయకపోతే జనాలు కూడా నిజమేననుకుంటారు అనేది వాళ్ల వాదన. పవన్ గెలుపు వర్మ పెట్టిన భిక్ష కాదు, కాదు కాదు, ఇది వాస్తవం. ఎవరైనా నా వాదన తప్పు అంటే లెక్కలతో సహా పవన్ ఎవరి వల్ల గెలిచాడో నిరూపిస్తా అంటోంది జనసేన పార్టీ. మొత్తానికి వర్మ ఇక నీ కర్మ కాదు, నువ్వో కరివేపాకు అనేది తేలిపోయింది. ఇప్పుడు నీ సత్తా చూపించే టైం వచ్చింది. నువ్వు రాజకీయాల్లో మగాడివా కాదా అనేది నీ చేతల్లోనే ఉంది. ఇక మాటల్లేవు కదా.